అద్భుతంగా చేయొచ్చమ్మా. పరిహారాలు ఉన్నాయి శాస్త్రంలో. ఇక్కడ దశాపహారాష్టక వర్గ గోచరే గ్రహేషు నృణాం విషమస్థితేష్వపి జపేచ్చ తత్ప్రీతికరై సుకర్మభి కరోతి శాంతిం వ్రత దాన వందనై. దేవతలకి వందనం చేయటం, నమస్కారం అంటాం. దానం చేయటం ఏంటి? దేవతా ప్రీతికరంగా కొన్ని ధాన్యాలని దానం చేయటం. అంటే ఇప్పుడు బృహస్పతికి దానం ఏంటి? శనగలు దానం చేయటం గురువారం నాడు. వ్రతము, వ్రత నియమంతో జీవించటం, ఆ దేవతకు సంబంధించినటువంటి అనుష్ఠాన క్రియలు చేయటం. జపేచ్ఛ తత్ప్రీతికరై. గ్రహ జపం ఉంటుంది, వైదిక మంత్ర జపాలు ఉంటాయి, అలాగే మనకి ఈ శ్లోక మంత్రాలు ఉంటాయి. వీటిని మనం చేయటం అంటే ఇప్పుడు శ్లోకాన్ని తీసుకుంటే దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ శ్లోకాన్ని చదువుకోవటం. ఇలా చేసినట్లయితే ఆ మంత్ర గ్రహము అనుగ్రహిస్తుంది. మంత్రం వల్ల గ్రహము శాంతిస్తుంది. ఇంకేం చెప్పారు ఇక్కడ అంటే శాంతి విషయంలో ప్రధానంగా గ్రహదోష నివారణార్థమై బృహస్పతి కోసమే చేయవలసినటువంటి విషయాలు ఏంటంటే మారేడు లేదా మర్రి లేదా ఉసిరి కాయలు, ఇవి వీటిల్లో ఏదైనా సరే 3 అయినా సరే తీసుకొని ఈ ఫలాలతో కూడినటువంటి సువర్ణపాత్రస్థ జలముతో స్నానం చేయాలి గురుదోష నివారణార్థం. సువర్ణపాత్రస్థ జలం అంటే బంగారపు పాత్రలో ఉన్నటువంటి నీళ్లతో. అది సాధ్యం కాదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక బంగారపు వస్తువుని ఉంగరమో దండో ఆ బకెట్లోనో దాంట్లోనో బిందులోనో వేసి అది బంగారు పాత్రగా భావించి, అంటే సువర్ణ జలం, సువర్ణ జలంతో సువర్ణాభిషేకం, సువర్ణ జలాభిషేకం అలా చేసుకుంటే మంచిది. అలాగే ఇప్పుడు పుష్కరాలు నడుస్తున్నాయి కదా, పుష్కర తీర్థ పుణ్య జలాలతో మనం స్నానం చేయటం కూడా మంచిది. ఈ చేస్తే గురువుకి ప్రీతికరం. ఎందుకంటే బృహస్పతి సువర్ణాధిపతి, ఆయన బంగారానికి అధిపతి, ఆభరణాలకి అధిపతి. ఇందాక కూడా ఒక రాశికి చెప్పుకున్నాం మనం. అలాగే శనగలు దానం చేయటం, శనగలు నానబెట్టి దాన్ని స్వీకరించడం, శనగలని వాయనంగా ఆడవాళ్ళు ఇచ్చినట్టుగా దాన్ని కూడా ప్రసాదంగా దేవాలయాల్లో చూడండి మీరు, శనగల్ని గుగ్గిళ్ళుగా ప్రసాదం పెడతారు. అట్లాగా మనం దేవుడికి నివేదన చేసి దాన్ని అందరికీ ప్రసాదంగా ఇవ్వటం. పుష్యరాగమణిని దానం చేసిన, పుష్యరాగమణిని చూపుడు వేలకి ఈ గురుదోషం ఉన్నటువంటి రాసుల కారణం చేత, ఏ రాసులకైతే గురుదోషం అధికంగా ఉన్నదని ఇందాక చెప్పుకున్నామో దాన్ని ఆధారం చేసుకొని పుష్యరాగాన్ని ధరించడం, దానం చేయడం. తర్వాత పుష్యరాగ సమానంగా పసుపుని వాడటం, పసుపుతో స్నానం చేయటం, నీళ్ళలో కొద్దిగా పసుపు వేసుకొని లేదా పసుపుని మనం శరీరానికి రాసుకొని స్నానం చేయటం, ఈ పసుపుని ఆహారంగా కొద్దిగా నీళ్ళలో వేసుకొని తాగటం, ఇలా చేసినా కూడా ఆ గురుదోషం తగ్గుతుంది. తర్వాత ఏనుగుని పూజించడం, ఏనుగుని చూడటం, ఏనుగుకి ఏదైనా ఆహారం పెట్టడం. మనం సాధారణంగా గోవులకు పెట్టమంటాం కదా, ఈయనకి విశేషంగా ఆయన వాహనం ఏనుగు, అందుకని ఆయన వాహనం, ఆయన గజవాహనుడు. ఇప్పుడు గజకేసరి మహాయోగం అని ఒకటి ఉంటుంది. ఆ గజకేసరి యోగంలో ఈ గజాంత ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది? లక్ష్మీ కటాక్షం వల్ల. అమ్మవారితో పాటు అమ్మవారి పక్కన దిగ్గజాలు పుట్టినాయి. అవి దిగ్గస్తి బహికుంభ ముఖావసృష్ట అని మనకి శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకాన రీత్యా ఇక్కడ ఆ దివ్య గజాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే నిత్యము కూడా ఆ అమ్మవారిని తన యొక్క ఆ తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకిస్తూ ఉంటాయి. కాబట్టి గజం అనేది దేనికి సంకేతము? ఐశ్వర్యానికి సంకేతం. దేవతా ఉత్సవాల్లో ముందు గజాలని తీసుకొస్తుంటారు, గజముఖ వదుని ముందుగా పూజిస్తుంటారు. కాబట్టి మీకు గురుదోషం ఎక్కువ ఉందా? ఏనుగు యొక్క చిత్రపటం చూడండి, ప్రత్యక్షంగా ఏనుగులు చూడండి, ఏనుగుకి ఏదైనా ఆహారం పెట్టండి. పొరపాటున ఈ గజదోషం అంటే ఇప్పుడు గురుదోషం ఉన్నప్పుడు గజం మీద ఎక్కి తొక్కకూడదు, అది చాలా తప్పు.